ఇప్పుడు ట్యూనా పికిల్ ఫస్ట్ టైం పెట్టామంట. ఫిష్తో ఫస్ట్ టైం పెట్టానండి పికిలు. వేడి వేడి అన్నంలో ఎలా ఉందో మనము టేస్ట్ చూద్దాం. ఇప్పుడు వేడి వేడి అన్నం ఎలా ఉందండి అండి పికిలు? అన్ని ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయా? పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే, నేను కూడా ఇప్పుడు టేస్ట్ వస్తా. ఇంకా పీల్చుకుని ఇప్పుడే ఫస్ట్ డే వాటికాడే అని ఇంకా పీల్చుకుని చాలా బాగుంటుందండి. ముక్క కూడా ఎలా ఉందండి? ముక్క కూడా తింటుంటుంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ట్యూనా ఫిష్ ముక్కల్ని ఇలాగా సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టాను. ఫ్రెష్గా అల్లం పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగ నిమ్మకాయ జ్యూస్కి శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పెట్టేశాను అనమాట అండి. ఇది హోల్ గరం మసాలా పొడి అండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా అన్నీ రోస్ట్ చేసి, ధనియాలు, జీలకర్ర మొత్తం అన్నీ రోస్ట్ చేసి పిక్కిలికి కావలసినట్టుగా రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసామన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి చికెన్ పికిల్కి, ప్రాన్స్ పికిల్కి, ఎనీ పికిల్కి పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనికి క్వాంటిటీ తగ్గ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే మన పికిల్స్ పెట్టుకోవడానికి పౌడర్ చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇది ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాము. ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఏ పికిల్ అయినా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది అన్ని పికిల్స్కి, నాన్ వెజ్ పికిల్స్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇవి ట్యూనా ఫిష్ అనమాట అండి. చికెన్ ముక్కల్లాగే ఉంటాయి. వీటిలో ఉన్న అంటే బుర్ర ముక్కలు అలా ఉంటాయి చూడండి. ఈ విధంగా దుమ్ముల్లాగా ఉంటాయి కదా, ఇవి సపరేట్ చేసేద్దాము. సపరేట్ చేసేసి ఇవి ఫిష్ పికిల్కి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇలాంటి దుమ్ములు ఉన్నాయి తీసేద్దాము. ప్రత్యేకంగా పెట్టేశాను అనమాట. ఇది చూడండి ఎంత బాగుంటుందండి. చికెన్ ముక్కలాగా ఎగురు ఆల్రెడీ మన రాణి టాక్షాలో పెట్టాను, చాలా బాగుంది. ఇది లేయర్స్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ముళ్ళులు ఏమి ఉండవండి. పికిల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది కాబట్టి రోజు ఒక ముద్దలో ఒక ముక్క తింటే కూడా మంచిది. అందుకని మనము ఇలాగ ఎక్కువ ముక్కలు ఉన్నప్పుడు పికిల్ పెట్టుకుంటే కర్రీకి ఎక్కువైన ముక్కలు, ఇలా ఎక్కువ ముక్కలు ఉన్న పికిల్ పెట్టుకుంటే మనం రోజు తినడానికి బాగుంటుందన్నమాట. అందుకనే నాకు ఫిష్ పికిల్ పెడదామని ఐడియా వచ్చింది. ఇలా దుమ్ములు ఏమన్నా ఉంటే సపరేట్ చేసేసాను అనమాట. మెత్తగా ఉండే ఇలా ముక్కలు ఉంచుకున్నాను అనమాట. ఫిష్ పికిల్కి బాగుంటుందని చూడండి. అచ్చము చికెన్ ముక్కలాగే ఉంది చూడండి. చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా వాష్ చేసినవి తుడిచేసి ఎండలో ఎండబెట్టాను అనమాట. ఇలా స్ట్రైనర్లో తీసిన ఫిష్ ముక్కలకి ఇలా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాము. ఇవి చూడండి, ఈ ట్యూనా ఫిష్ మాత్రము పికిల్కి చాలా బాగుంటుందండి. చికెన్ ముక్కలుగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. కొరమేను కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము. కరివేపాకు కూడా ఎండలో ఎండబెట్టుకుంటే బాగుంటుంది. నూనె ఇలా పెట్టాను, సిమ్లో పెట్టానండి. సిమ్లో హీట్ ఎక్కింది. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత చూడండి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనము చూడండి పసుపు, ఉప్పు పెట్టించుకున్న ఈ చేప ముక్కలను వేసుకొని వేయించుకుందాము. వన్ బై వన్ వేసుకొని వేయించుకుందాము. కొన్ని ముక్కలు వేయించుకుందాము. ఒక నిమిషం కదపకుండా ఉండి ఒకటి వేయించుకుందాము. ఇవి విడిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. పిక్కిల్కి అయితే సూటబుల్ ఫిష్ అనమాట. ఈ ట్యూనా ఫిష్ అండి. ఒక్క నిమిషం కదలకుండా మనము స్పూన్తో కదుపుకుందాము. చూడండి
నువ్వుల నూనెకి ఇలాగా నురగ వచ్చేస్తుందండి. ఆయిల్ కాగకపోవడం వల్ల అలా వస్తుందంటారు. నువ్వుల నూనె అయితే ఇలా పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం అయ్యాక కలుపుతాను. 1 మినిట్ అయిన తర్వాత కలుపుకుందామండి. ఒకసారి చూద్దామండి ఏగిందో లేదో. చూడండి నొరగా ఎలా వచ్చేసిందో చూడండి. మళ్ళీ గట్టిగా వేయించుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట. తినడానికి బాగోదు. మనకి లోపల తడిదనం లేకుండా వేయించుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. పైన లేయరు క్రిస్పీగా ఏగితే సరిపోతుంది అనమాట. 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. గట్టి పెటల్లా అయిపోతుంది అనమాట. మరి వేయించుకుంటే ముక్క తినడానికి అంతగా బాగోదు. ఇప్పుడు చూద్దాము. చూడండి ఈ విధంగా పైన లేయర్గా క్రిస్పీగా అవ్వాలి. ఈ విధంగా ఎగితే సరిపోతుంది. మరి గట్టి పెటంలాగా వేయించుకుంటే పిక్కిల్లో ఎలాగ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేగిన తర్వాత తీసుకుని పెట్టేసుకుందాము. ఈ విధంగా వేయించేసాను అనమాట. మళ్ళీ ఇంకోసారి వేయించుదాము. సెకండ్ టైం వేస్తానండి. మొత్తం ముక్కలన్నీ వేసేసాను. ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము. 1 నిమిషం ఆగిన తర్వాత కలిపితే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను అనమాట అండి. లోపలికంటే వేగితే పచ్చిగా లేకుండా తడిదనం లేకుండా ఫిష్ బాగా వేగుతుంది. బాగుంటుంది. పికిలు పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఇలాగా వేయించుకుంటే. బయట ఉన్న పాడైపోతుంది అనుకోండి. మనం ఎలా కొద్దిగా తక్కువే పెడుతున్నాము. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నా ఇలా వేయించుకున్నా పాడైపోదండి పికిలు. వేగిపోయినాయండి. తీసేసుకుని పెట్టేసుకుందాము. చూడండి పైన క్రిస్పీగా అవుతే చాలు. ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాను వేయించేసి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఎండలో ఎండబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాము. 1 మినిట్ అలా వేయించుకుందాము. పికిలు రుచిగా ఉండడం కోసము లైట్గా బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఈ ఆయిల్లోకి ఈ ఫ్లేవర్ దిగి బాగుంటుందన్నమాట. పికిలు కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా మిక్సీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని వేయించుకుందాము. ఫుల్ 1 స్పూన్ వేసాను. కొంచెం వేద్దాం. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అందులో పచ్చిదనం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం లేకుండా బాగా క్రిస్పీగా కాకుండా పచ్చిదనం లేకుండా వేయించుకున్న తర్వాత అందులో చెమ్మదనం అంతా పోయిన తర్వాత నొరగుమ్మలని కనిపించట్లేదు కానీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కూరలో వేసుకుంటాం కదండి వజ్జాయింపుగా. అదేవిధంగా కారము, కొద్దిగా సాల్ట్, ఇది ధనియాలు ఎక్కువగా, జీలకర్ర ధనియాలు ఎక్కువ వేసామన్నమాట. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా స్టార్ ఫ్లవర్ వేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి. ఇలాగ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా చల్లారుతుంది కాబట్టి అందులో వేసేసుకుందాము ఇవి. ఇప్పుడు చూడండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న తర్వాత కారము, ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్ వేసిన మసాలా పొడి, రుచికి తగ్గ సాల్టు
వేసుకొని కలిపేసుకుందాము. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకుంటే కారం పచ్చివాసన లేకుండా బాగుంటుంది అనమాట. అలాగని వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం మాడిపోతుంది. చల్లారిన తర్వాత అలా వేడిగా లేకుండా చల్లగా లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న ట్యూనా ఫిష్ ముక్కలు కూడా వేసుకుందాము. చూడండి, అచ్చు చికెన్ ముక్కల్లాగే ఉన్నాయి. ట్యూనా ఫిష్ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 minutes స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఇవి అన్నీ బాగా కలిసేలాగా హీట్ చేసుకుందాము, వేయించుకుందాము, కలుపుకుందాము మొత్తం అన్నీ. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉప్పు కారము అన్నీ పట్టి ఫిష్ పిక్కిలు చాలా చాలా బాగుంటుంది వేడి అన్నంలో తింటే. ఉప్పు చెక్ చేసుకుందామా? ఇప్పుడు ఒకసారి చూడండి అండి ఉప్పు. మనం ఈ సమయంలో ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుని కలిపేసుకుందాము. కారం అయితే సరిపోయిందండి. మన నోటికి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కారం అనిపిస్తే చాలు. పికిల్ అంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇలాగా పికిల్ పాడవకుండా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనము నిమ్మకాయ పిండుకుందామండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నిమ్మకాయ జ్యూసు కొద్దిగా ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పెట్టుకుంటే కొంచెము పచ్చడి ఇందులో ఉంటుంది కాబట్టి ఇలా ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ జ్యూస్ ఇప్పుడు చూడండి చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము కొద్దిసేపు ఎండలో పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకుందాము. వేసుకుని బాగా కలిపేసుకుందామండి. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవడం వల్ల కూడా పిక్కిలు పాడవకుండా ఉంటుందండి. నోట్లోంచి నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నప్పుడు ఏంటో లాలాజలం ఊరిపోతుంది, ఏంటో మనకు తెలియకుండానే. ఇప్పుడు మనము వేడివేడి అన్నంలో టేస్ట్ చూద్దామండి. పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాము. చూడండి, చూస్తుంటేనే చికెన్ పికిల్ లాగా ఉంది, కానీ ట్యూనా ఫిష్ వలన ఫిష్ ముక్కలు అలాగ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ అనమాట అండి ఈ ముక్కలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంది, అదిరిపోయింది అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.